చాలా వరకు మాత్రం రాహు మహర్దశ జాతకం అండి. శతభిష నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది రాహు మహర్దశ. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం వారికి కూడా చాలా వరకు శనేశ్వరుడు కాబట్టి అధిపతి రాష్ట్రాధిపతి కూడా శని కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏకదంతం అనేకదంతం అంటారు వారి పేరు మీద మణాంతం, కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. వారికి ఎల్నాటి శని ప్రభావం ఉండవచ్చు, కానీ అయినా సరే గురుబలం అధికం ఉన్నది. వారికి ఎటుపోయినా మాత్రం ధనయోగం ఉన్నదండి. వారి జాతక బలంలో ఈ నెల చాలా కాలం నుంచి రుణ చిక్కులు, చికాకులు, కుటుంబ చిక్కులు, ధన చికాకులు, రణ చికాకులు, రాజకీయ పరంగా కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్లో కావచ్చు, భూమి గురించి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, బోరు బావి పంట పొలం కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, సరిహద్దు విషయంలో కావచ్చు, భూమి విషయంలో కావచ్చు, ఇలాంటి చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారికి పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం గ్రహాలు నవగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీలకు పురుషులకు చాలా అనుకూలంగా ఉన్నది. కానీ కాకపోతే ఇందులో నెగిటివ్ ఏంటంటే ఆరోగ్య సమస్యలు తప్పవండి. కుంభరాశి వారికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్య స్థానంలో మాత్రం గ్రహాలు అనుకూలంగా లేవండి. గ్రహాలు మాత్రం నీచ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. ఏ వయసులో ఉన్నవారైనా సరే, 25 సంవత్సరాల నుంచి పడితే వారు 90 ఏళ్ళ వయసు ఉన్నవారైనా సరే, కుంభ లగ్నంలో పుట్టినవారు, అలాగే మాత్రం శతభిష నక్షత్రంలో పుట్టినవారు, అలాగే పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు, ఈ రాశి వారికి మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. మానసిక పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, ఇబ్బందులు తప్పవు. కానీ వేళాపాడ లేకుండా మాత్రం ఉండొద్దండి. తినే కాడ, నిద్రపోయే కాడ ఖచ్చితంగా వేళాపాడ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. క్రమశిక్షణ గల జాతకం వీరిది.